నమస్తే. ఏపీలో చంద్రబాబు గత కొన్ని రోజులుగా వరుసగా విడుదల చేసిన శ్వేతపత్రాలను చూసి అంతా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు అవే జగన్ కొంప ముంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ శ్వేతపత్రాలు అమిత్ షా చేతికి చేరినట్లుగా, తద్వారా గత 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి తన స్వార్థం కోసం చేసిన పనులు కేంద్ర పెద్దలకు తెలిసిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు ఇప్పుడు వైసీపీలో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ వంటి కీలక అంశాల్లో వైసీపీ అనేక పెద్ద తప్పిదాలే చేసింది. అగ్రనాయకత్వం నుంచి జిల్లాల స్థాయిలో అనేక మంది నాయకులు దొరికినంత దండుకున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. గనుల శాఖలో ఇసుక, ఎర్రమట్టి తరలింపు విషయాల్లో వైసీపీ నాయకులు బాగానే సొమ్ములు చేసుకున్నట్లుగా బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాలను ఇటీవలే జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. దాంతో వైసీపీ నాయకులు కంటి మీద కునుకు లేకుండా ఉండాల్సి వస్తోంది. గతసారి తమకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలు ఈసారి కాస్త తగ్గినా తమకే అధికారం కట్టబెడతారని జగన్ సహా వైసీపీ నేతలంతా ఊహించారు. కానీ వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూలకు కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు ఈ శ్వేతపత్రాల వ్యవహారాన్ని ఎదుర్కోవాలంటే వైసీపీ నేతలకు 2 దారులు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం పెట్టబోయే కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లటం కాగా, తమకు రక్షణ కల్పించేలా బీజేపీలోకి వెళ్లిపోవటం రెండోది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో నాయకులు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఎవరు ఉంటారు. పార్టీలు మారిపోవటం సహజమే. అటు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నేతలు ఎంతమంది పార్టీలు మారినా కొందరికి మాత్రం ఏ పార్టీలోకి దారులు ఉండని పరిస్థితి అయితే ఉంటుంది. అధినేత జగన్ మెప్పు కోసం ఇన్నాళ్ళు ప్రయత్నించిన కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారికి ఏ పార్టీలోనూ కూడా చోటు ఉండదు. అయితే జగన్ రెడ్డిపై ఇప్పటికే ఉన్న అక్రమాస్తుల కేసులతో పాటు లిక్కర్ పాలసీ, ఇసుక పాలసీ వంటి కేసులు కూడా పడనున్నాయి. దీంతో తన కేసుల విషయాన్నే జగన్ చూసుకునేందుకు సమయం సరిపోదు కాబట్టి ఇక పార్టీని ఏం పట్టించుకుంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిణామాలను బట్టి చాలా మంది వైసీపీ నేతలు పార్టీలు మారటం ఖాయమని అంటున్నారు. జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేలా శ్వేతపత్రాల ద్వారా చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ వాటి ద్వారా కేంద్రం నిజంగానే చర్యలు తీసుకుంటే జగన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ మరుగున పడినట్లే అవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.